ఆత్మాయణం రచించినది పీటర్ రిచెలు. 39వ భాగము. పఠనము చేస్తున్నది పద్మజ. 9వ అధ్యాయం ద్వితీయ మరణం. ఇక ఆఖరుదైన 7వ హాస్టల్ తలంలోని జీవితం ఎలా ఉంటుందో నీకు కొంచెం చెప్పాలి. అక్కడ అడుగు పెట్టగానే కొట్టొచ్చినట్లుగా మొట్టమొదటిగా కనిపించేదేమిటంటే అక్కడ అసలు బిల్డింగులన్నవి కనబడవు. అక్కడ ఇళ్ళు వాకిళ్ళు కట్టుకొని మానవులు నివసిస్తున్న జాడే కనబడదు. కాని ఆ స్థాయిలో శాశ్వత నివాసులుంటారు. అయితే వాళ్లకు తమను ఇతర మానవులు కాంటాక్టు చేయడం ఇష్టముండదు. అందుకే అలా కాంటాక్టు చేయాలనుకునే వారిని వాళ్ళు వీలైనంత నిరుత్సాహపరుస్తారు. ఆ తలములో ఉండే వాళ్ల అభిప్రాయం ఏమిటంటే తమ పరిణామంలో ప్రగతి సాధించాలంటే ఏకైక మార్గం పూర్తిగా ఒంటరి జీవితాన్ని గడుపుతూ మౌనంగా ఉండాలి. భౌతిక ప్రపంచంలో కొందరు మహనీయులు జనసమ్మర్ధానికి దూరంగా మానవులు తిరగని పర్వత ప్రాంతాలపైన గాని పర్వతం మొదట్లో గాని జీవిస్తుంటారు. వాళ్ళు ఆజన్మాంతం ఉపవాసం ఉంటూ ధ్యానములో తమ జీవితాన్ని గడుపుతారు. తపస్వి జీవితాన్ని గడుపుతుంటారు. వాళ్ళు చనిపోయాక కూడా అటువంటి జీవితాన్నే గడుపుతూ క్రమేణా 7వ హాస్టల్ తలానికి చేరుకుంటారు. అక్కడ తమ తపో జీవితాన్ని కొనసాగిస్తారు. భూమి మీద జీవించి ఉన్న మానవులలో మత ఫాదర్లుగా సన్యాసులుగా ఉంటూ సామాన్య మానవుల కన్నా భిన్నమైన జీవితాన్ని గడుపుతూ మౌనుల్లాగా ఉండే వారిని చూసి ఉంటారు. వీళ్ళు అంతర్ముఖంగా జీవించడానికి మానవాళి క్షేమం కోసం ప్రార్థించడంలో ఎంత సుదీర్ఘకాలం గడుపుతారంటే మరణానంతరం కూడా అటువంటి జీవితం గడిపితేనే వాళ్లకు మనశ్శాంతి ఉంటుంది. హాస్టల్ స్థాయిలో అలా జీవించడానికి ఇళ్లు కట్టుకోవలసిన అవసరం లేదు. గుహలు వెతుక్కోవలసిన అవసరం లేదు. వాళ్ళు జీవించి ఉండడానికి ఆహారం గాని వసతి గాని అవసరం లేదు. అందుకే వాళ్ళు హాయిగా ఆరుబయట ప్రదేశంలో ఆకాశం కింద అడవిలో ఉంటుంటారు. సామాన్యులు వెళ్ళని చోట్లలో ఉంటారు. అక్కడైతే వాళ్ళు ఒంటరిగా ఉండవచ్చు. వాళ్ల జోలికి ఎవ్వరూ వెళ్లరు. ఈ హాస్టల్ స్థాయిలో మానవులు మాత్రమే కాదు, దేవాల రాజ్యంలో చాలా పరిణితి చెందిన వాళ్ళు కూడా లెక్కలేనంత మంది ఉంటారు. వాళ్ల పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారక్కడ. వీళ్లకు మన పరిణామ క్రమంలో అక్కడ ఉంటున్న వాళ్లతో ఎటువంటి సంబంధమూ ఉండదు. ఒకే తలంలో ఉన్న ఎవరి లోకం వాళ్లదిగా ఉంటుంటారు. హాస్టల్ స్థాయిలో ప్రయాణం పూర్తయిన తరువాత మానసిక ప్రపంచాన్ని చేరుకోవటం కోసం 7వ తలం గుండా వెళ్లే వాళ్లు కూడా కనిపిస్తారక్కడ. ఆ మానసిక ప్రపంచాన్ని తలాలను కూడా దాటుకొని పోతే తనలోని ఉన్నత భాగమైన ఈగో లేదా మూలాత్మను చేరుకుంటాడు. ఈ మూలాత్మ మానసిక ప్రపంచంలోని ఉన్నత తలాలలో కారణతలంలో ఉంటుంది. ఈ దశకు చేరుకున్న మానవులను సాధారణంగా గైడ్స్ వెంట ఉండి 7వ తలానికి తీసుకొని వెళతారు. ఆ గైడ్స్ కూడా వాళ్లలాంటి వాళ్లే, కాకపోతే వాళ్లకన్నా మరంత పరిణామం చెందిన వృద్ధాత్మలు. ఈ గైడ్స్ చేసే ప్రత్యేకమైన పని ఏమిటంటే ద్వితీయ మరణం అంటే ఏమిటో వివరంగా వాళ్లకు చెప్పటం. హాస్టల్ ప్రపంచం నుంచి మానసిక ప్రపంచానికి వెళ్లటంలో ఏమాత్రం బాధ ఉండదు. కేవలం మరో తొడుగును వదిలేయటం అంతే. దీని పట్ల వాళ్లల్లో ఎటువంటి భయాలేర్పడినా వాటిని తొలగించడమే గైడ్స్ పని. ప్రతి జన్మ పూర్తవ్వగానే అదే ప్రయాణాన్ని మనం ఎన్నోసార్లు చేస్తుంటాం. కానీ ఆ ప్రయాణాలు మనకు గుర్తుండవు. ఎందుకంటే భౌతిక జన్మ తీసుకున్న ప్రతిసారి మనకు క్రొత్త మనోమయ సూక్ష్మ భౌతిక శరీరాలుంటాయి. వాటికి గత జన్మ గుర్తులు ఏవీ ఉండవు. సూక్ష్మ ప్రపంచం నుంచి మనోమయ ప్రపంచానికి వెళ్లడం అన్నది సగటు మానవుని అదుపులో ఉండదు. సూక్ష్మ స్థాయిలో అతను నేర్చుకోవలసినది ఏమీ లేనప్పుడు సూక్ష్మ శరీరాన్ని బలవంతంగా వదిలేస్తాడు. వదిలిపెట్టక తప్పదు. అతను మనోమయ ప్రపంచానికి వెళ్లవలసి ఉంటుంది. భౌతిక శరీరంలో తాను సాధించిన మానసిక స్థాయి పనులేవైతే ఉన్నాయో వాటిని దృఢపరుచుకొని నిత్యాణువులో నిక్షిప్తమైన జ్ఞానానికి
తాను క్రొత్తగా నేర్చుకున్న దానిని చేరుస్తాడు. ఈ నిత్యాణువులో గత అన్ని జన్మలకు సంబంధించిన జ్ఞానం ఉంటుంది. ద్వితీయ మరణానికి సంబంధించి తెలుసుకోవలసిన సమాచారం అంతా తెలుసుకున్నాక ఆ వ్యక్తి క్రమేణా నిద్రలోకి వెళ్ళిపోతాడు. వెంటనే మెలకువ వచ్చేసరికి అతను మనోమయ లోకంలో ఉంటాడు. ఆ నిద్రలోకి ఒరగడానికి, తిరిగి మెలకువ రావడానికి మధ్య ఉన్న ఆ క్షణకాలంలో అతను ఆస్ట్రల్ శరీరాన్ని శాశ్వతంగా విడిచేస్తాడు. భౌతిక తలం నుంచి, ఆస్ట్రల్ ప్రపంచం నుంచి మనోమయ ప్రపంచానికి వెళ్ళినప్పుడు కూడా ఫ్రెండ్స్ వచ్చి కలుస్తారు. అక్కడ సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. సగటు మనిషి విషయంలో అతని ఆస్ట్రల్ జీవిత కాలం కంటే సాధారణంగా ఇక్కడ జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. పరిణితి చెందిన వాళ్లకు మాత్రం మనోమయ జీవితకాలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వ్యక్తి వదిలేసిన ఆస్ట్రల్ శరీరం నశించిపోయి తిరిగి ఆస్ట్రల్ పదార్థంలో కలిసిపోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ శరీరం పూర్తిగా నశించిపోయే వరకు అంతకు ముందు ఆ శరీరంలో ఉన్న వ్యక్తి ఆకారమే దానికి ఉంటుంది. ఆ శరీరం కేవలం ఒక ఖాళీ పెంకు లేదా గవ్వ లాంటిది. అయినా కానీ ఆస్ట్రల్ పదార్థానికి ఉన్న ద్రవతత్వం వల్ల అది కదలగలదు. దానివల్ల అనుభవం లేని వాడికి అది ఇంకా జీవంతో ఉన్నట్లుగా కనిపిస్తుంది. నేను కొంతమందిని చూశాను. వాళ్ళు భౌతిక తలంలో బ్రతికుండగానే 7వ ఆస్ట్రల్ తలానికి వెళ్ళి అక్కడ ఇలా తేలుతున్న ఖాళీ పెంకుల్ని, అంటే ఆస్ట్రల్ శరీరాలను చూసి పలకరించి వాటి నుంచి సమాధానం రాకపోయేసరికి నివ్వెరపోయారు. భౌతిక శవాలలాగా ఈ ఆస్ట్రల్ గవ్వ శవం కాదు. దానిలో ఉండిన అసలు వ్యక్తి అంటే మూలాత్మతో దానికి ఎటువంటి సంబంధం లేకపోయినా దానిలో ఇంకా కొద్దిగా ప్రాణం ఉంటుంది. అది పూర్తిగా నశించిపోయే వరకు ఆ ఆస్ట్రల్ శరీరం తనను తానొక వ్యక్తిగానే అనుకోవాలి. ఎందుకంటే అది వెళ్ళిపోయిన వ్యక్తి యొక్క నీడ, ఒక చిన్న భాగం. ఆధ్యాత్మిక తత్వ నిరూపణకు ఆత్మలతో మాట్లాడడానికి ఏర్పాటు చేసిన సభలలో రకరకాల వ్యక్తీకరణలను చూస్తుంటాం. ఒక్కొక్కసారి ఆ పనికి పూనుకున్న వ్యక్తి అసలు మనిషిని కాంటాక్ట్ చేయడానికి బదులు ఈ ఆస్ట్రల్ గవ్వను, అంటే ఆస్ట్రల్ మృత శరీరాన్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మనిషి చనిపోయి చాలా కాలమైతే ఇటువంటిది జరగడానికి వీలుంటుంది. ఆ పూనుకున్న వాని స్నేహితుడొచ్చి మాట్లాడుతుంటాడు గాని చాలా విషయాలలో బ్రతికున్నప్పటి అతని తెలివితేటలు మనకి ఇప్పుడు అతనిలో గోచరింపవు. అతని తెలివితేటలు మందగించాయా అనిపిస్తుంది. మందగించడం మాత్రం అసాధ్యం. మరణానికి ఆవల అతని పురోగమనమే తప్ప తిరోగమనం ఉండదు. కనుక ఇటువంటి పరిస్థితి ఎవరికైనా ఎదురుపడితే తాము మాట్లాడుతున్నది అసలు మనిషితో కానే కాదని, అతనిలో ఒక భాగంతోనని, అతను వదిలిపోయిన శరీరంతోనని ఖచ్చితంగా అనుకోవచ్చు. ఆ గవ్వ నిర్జీవమైనదే అయినా ఇతర జీవులు దానిలోకి ప్రవేశించి దానిని తాత్కాలికంగా శరీరంగా ఉపయోగించుకుంటూ సరదాగా అసలు వ్యక్తి పాత్రను పోషించడానికి అన్ని విధాల అవకాశం ఉంది. తరచూ ఇటువంటి పనులు ఆస్ట్రల్ మానవులు చేస్తారు. ప్రాక్టికల్స్ జోక్స్ వేసి ఎంజాయ్ చేయాలని సరదా పడేవాళ్లు, ఆ గవ్వను చేజిక్కించుకున్న ఆతకాయి ప్రకృతాత్మలు ఆ గవ్వను కోటులాగా ధరించి తిరుగుతుంటారు. అలా ఆ శరీరంలో మారి తిరుగుతున్న వ్యక్తి తానే అసలు వ్యక్తినన్న రుజువు చూపిస్తాడు. ఇదెలా సాధ్యమవుతుందంటే అసలు వ్యక్తి ఆ శరీరంలో బ్రతికుండగా అతని బుర్రలోకి ఏమైతే వచ్చాయో అవన్నీ అతని ఆస్ట్రల్ మెదడులోకి కూడా ప్రవేశించి ఉంటాయి. ఆ శరీరంలోకి ప్రవేశించిన వాడు వాటిని ఉపయోగించుకోవచ్చు. చాలా మంది విషయంలో తగినంత దివ్య దృష్టి కలిగిన వ్యక్తికి ఆ ఆస్ట్రల్ గవ్వ వెనక ఎవరున్నారో తెలిసిపోతుంది. అయితే ఆ యోగ దృష్టితో దర్యాప్తు చేస్తున్న వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అసలు వ్యక్తి మాయమైపోయి ఏ గవ్వ అయితే మిగిలిందో అది సైతం మీడియం ఆకారంలోకి వచ్చినప్పుడు చర్యలోకి ప్రేరేపించబడుతుంది.
అంటే పనిచేస్తుంది. కొన్ని గవ్వలు నీకు భవిష్యత్తులో ఎదురుపడవచ్చు. ఒక విషయం మాత్రం నిశ్చయం, వాటి వల్ల నీకు ఏ విధమైన అపాయం గాని హాని గాని ఉండదు. ఇవాళ ఇక్కడితో ముగిద్దాం. ఒక విషయం మాత్రం నువ్వు నిశ్చయంగా గ్రహించావు. ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిల్లో ఈ ప్రపంచానికి ఆనుకొని ఉన్న ఆస్ట్రల్ ప్రపంచంలోని వివిధ తలాల గురించి టూకీగా చెప్పడం పూర్తయింది. నువ్వు ఏం చేస్తావంటే ప్రశ్నల లిస్టు ఒకటి తయారు చేయి. రేపు ఉదయం నన్ను అడిగావంటే వాటికి సమాధానం చెప్తాను. దాని తరువాత నీ అంతట నువ్వు ప్రయోగాలు చెయ్యి. ఆ తరువాత మళ్ళీ నేనొస్తాను. అప్పుడు మనోమయ ప్రపంచంలోని జీవితం ఎలా ఉంటుందో దాని గురించి కొంత చెప్తాను. అయితే ఆస్ట్రల్ ప్రపంచం గురించి ఎంత వివరంగా చెప్పానో అంత వివరంగా మనోమయ ప్రపంచం గురించి నీకు నేను చెప్పలేను. ఎందుకంటే ఆ ప్రపంచంలో జరిగే వాటిని ఈ ప్రపంచంలో జరిగే వాటితో పోల్చి చెప్పటం చాలా కష్టం. పోల్చకుండా చెబుతూ పోతే అర్థం కాదు. పోలుద్దామంటే అక్కడ జరిగే వాటికి ఇక్కడ జరిగే వాటికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ కంటే అక్కడ జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడంతా ఆలోచనతోనే నడుస్తుంది. ఇక్కడ మీకు టేబుళ్లు, కుర్చీలు, భవనాలు ఉన్నాయి. ఆస్ట్రల్ ప్రపంచంలో ఆలోచనలే టేబుళ్లు, కుర్చీలు, భవనాలు. నిజానికి ఆలోచన తప్ప మరేమీ లేదు. కనుక నా ప్రాబ్లం నువ్వు బాగా అర్థం చేసుకోగలుగుతావు. వీలైతే నిన్ను మనోమయ తలానికి కొంచెం సేపు తీసుకుని వెళతాను. అక్కడ నీకు కనబడిన దానికన్నా నువ్వు గ్రహించిన దానిని గుర్తుపెట్టుకోగలుగుతావన్న ఆశ నాకుంది. అయితే దీని గురించి ఎక్కువగా ముందు ముందు చెబుతాలే నీకు. రేపు మళ్ళీ మామూలు టైంకే వస్తాను. అప్పటికి నీ ప్రశ్నల లిస్టు రెడీగా అయిపోయి ఉంటుందనుకుంటాను. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. మరొక భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.